నామములో మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని సన్నిధిని స్తుతించి దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఉన్నత కృపలో ముందుకు సాగుదాం. మరి ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి మీ గృహాల్లో ఉండి దేవుని వాక్యాన్ని మరి మాతో కలిసి ఆనందించాలని, అలాగే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని, అలాగే పాటల ద్వారా దేవుని మహింపరచాలని, ఆరాధన ద్వారా దేవుని ఘనపరచాలని మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి మీ యొక్క పనులను ఆపుకుని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధికి ఆరాధనలో మనం పాల్గొందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనలో పాల్గొందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. దయచేసి మీ యొక్క గృహాల్లో ఉండి మనము దేవుని సన్నిధిని ఆరాధన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వాధికారి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నత కృపను బట్టి నాయనా ఈ యొక్క పునరుద్ధాన సమయంలో నీ సన్నిధిలో చేరి ఉండడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మరి యొక్క నూతన నెల మాకు ఇచ్చావు ప్రభువా. మరి నిన్ను ఆరాధించుకోవడానికి ఈ కృపను దయచేసావు. అలాగే ముఖ్యంగా మరి ఎన్నో శ్రమల చేత మేము కొట్టబడుచు ఉన్నాం. మా దేశము, మా ప్రజలు మరి పలు విధమైన శ్రమలతో జీవిస్తూ ఉన్నారు నైనా. ముఖ్యంగా మా దేశమే కాదు, అనేక దేశాలలో లాక్డౌన్ ద్వారా మరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి పూర్తిగా నిన్ను సంపూర్ణమైన ఆరాధన చేయలేకపోతున్నారు, నీ ఆలయాలకు రాలేకపోతున్నారు. అయినను నీవు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మేము మా గృహాలలో ఉండి మరి నీ వాక్యాన్ని వింటున్నందుకు స్తుతులు, నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మంచి దేవుడు, మరి ఈ సమయం ముందు నీ సన్నిధిని స్తుతిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాము. నీ కృప మాకు దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సన్నిధిలో మనం పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దయచేసి ముందుకు వచ్చి పాటలు పాడదాం. బిడ్డలు ముందుకు రండి. ప్రభు సన్నిధిలో మనం పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తాం పాటల ద్వారా. స్తుతి పాట పాడుకుందాం. మొదటిగా మనందరికీ వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. అందరం చప్పటి కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదవు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదవు. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదవు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదవు. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదవు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదవు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను
పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం అనే పాట పాడదాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమాదును, నీ దయలే నీదే నేనేమాదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలను అంటకుండా దాచావు. నేలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలను అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుము. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమాదును, నీ దయలే నీదే నేనేమాదును
మరి ఒక పాట పాడుకుందాం. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. చేసెను శ్రేష్ఠారాధన, దొరికెను పాప క్షమాపణ. చేసెను శ్రేష్ఠారాధన, దొరికెను పాప క్షమాపణ. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బతిమాలుకొనెను తన 12 ఏళ్ల కుమార్తెకై. యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బతిమాలుకొనెను తన 12 ఏళ్ల కుమార్తెకై. చిన్నదానలిమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. చిన్నదానలిమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. పద్మాసు ద్వీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పద్మాసు ద్వీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. దొరికెను ప్రభుముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరికెను ప్రభుముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత. హల్లెలూయా హల్లెలూయా.
చివరిగా మనము ఆరాధనకు యోగ్యుడా అనే పాట పాడుకుందాం. ఆత్మతో దేవుని ఆరాధిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు కనుక మన స్తుతులను ఆయనకి చెల్లిద్దాం. ఈ పాట పాడుచు అందరం దేవుని స్తుతిద్దాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. అందరం చెప్దాం. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే
ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 అందరం దేవుని స్తుతిద్దాం. మన స్వరం ఎత్తి దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన చేసిన మేలులనే మనం స్తుతించదగిన వారము. మన స్వరము ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన కృపకై వందనాలు ప్రభువా. మమ్మల్ని దినదినము బ్రతికిస్తున్నావు ప్రభువా. నాయనా నీ కృప కొరకై వందనాలు ప్రభువా. మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడైన దేవుడు మన మధ్యన ఉన్నాడు గనుక దేవుని మనం ఆరాధిద్దాం. మీ తలంపుల్ని మీ ఆలోచనలు పక్కన పెట్టండి. దేవునికి సమయాన్ని ఇద్దాం. మన పూర్ణ ఆత్మతో మన పూర్ణ హృదయంతో దేవుని మనం స్తుతిద్దాం. ఇంతవరకు పరిశుద్ధాత్ముడైన దేవుడు పాటల ద్వారా మహింపరచబడి ఉన్నాడు. తన ఆరాధనలో దేవుడు తోడై ఉన్నాడు. ఈ సమయంలో మనం ఆయన వాక్యాన్ని వినబోచుండగా మన హృదయాల్ని మనం స్వాధీనపరచుకుందాం. ఎటువంటి వాటికి లోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆత్మీయతలో బలపరచబడదాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు మన మధ్యకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలో మనం అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాయన మహాగణుడ మహోన్నతుడిని ఘనమైన నాయన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన దినములన్నీ మమ్మల్ని కాపాడా ప్రభా. నీకు స్తోత్రం నాయన. గత నాయన 4వ నెలంతా కూడా నాయన నువ్వు భద్రపరిచి నాయన ఈ యొక్క 5వ నెల మొదటి వారం అందు ప్రభా ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి ఉండడానికి నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంతరో ప్రభా నాయన ఈ యొక్క నాయన దినాన్ని చూడలేక ప్రభా అయ్యా కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు ప్రభా. ఎట్టి యోగ్యత మాలో లేనప్పటికీ ప్రభా అయ్యా మమ్మల్ని ప్రేమించి నాయన నీ కనుకరము నాయన మా మీద ఉంచి ప్రభా మరి యొక్క నాయన నెలను మరి యొక్క పునరుద్ధాన దినాన్ని చూడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సమయం అందు నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో నాయన మీరు నందుకు వందనాలు తండ్రి. అయ్యా నాయన గత 6 వారాలుగా ప్రభా నాయన అయ్యా సంఘముగా కలిసి సమాజముగా కలిసి ప్రభా నిన్ను స్తుతించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం ప్రభా. అయినప్పటికీ ప్రభా ఈ రీతిగా ప్రభా నాయన అయ్యా నీ నామాన్ని స్తుతించడానికి ప్రభా నిన్ను కీర్తించడానికి ఆరాధించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి నాయన మరి ఒక్కసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన ఉదయకాల ఆరాధనలో నాయన మీరు ఉండండి ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరిచి ఉన్నాం తండ్రి. అయ్యా నువ్వు ఆరాధనకు యోగ్యుడైన దేవుడవు ప్రభా నాయన. మా స్తుతుల మీద ఆసీనుడుగా మా మధ్యలో ఉన్నామని నమ్ముచున్నాం దేవా. అయ్యా నాయన ఎంతమంది అయితే ప్రభా అయ్యా గృహాల్లో ఉండి ఆయా స్థలాల్లో ఉండి ప్రభా నాయన ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. వారిని ఆత్మీయంగా బలపరచు నాయన. గత నెలంతా కూడా ప్రభా నాయన ఒకవేళ నీ మందిరానికి దూరమైనప్పటికీ ప్రభా నాయన నీకు సమీపంగా వారందరూ జీవించడానికి సహాయం చేయండి నాయన. ఎవరికి ఎటువంటి బలహీనత లేకుండా ప్రభా బిడ్డలకున్న అవసరతలు అక్రతలన్నీ కూడా నీ నామలో తీర్చండి దేవా. ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచు నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. మా ఆత్మీయ జీవితాలు బలపరచు తండ్రి. ప్రతిదినము నీ వాక్యం చదవచ్చు, నీ వాక్యం వింటూ ప్రభా మా యొక్క నాయన జీవితాలు నీలో నాయన అయ్యా కొనసాగించుకు
పాలించుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి నాయన ఈ యొక్క ఆరాధనలో మీరున్నారు ప్రభా, నీకు స్తోత్రము నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా నాయన. అయ్యా నాయన నీ యొక్క ఏడంతల ఆత్మ అభిషేకాన్ని దాసునికి ఇచ్చి ప్రభా, నీ దాసును మరుగుపరిచి నీ దాసుల్లో నుండి నీవే మాట్లాడండి ప్రభా. అయ్యా వినుచున్న ప్రతి వారికి కూడా నాయన అర్థమయ్యే రీతిలో ప్రభా నువ్వు మాట్లాడమని నాయన నీ సన్నిధిలో వేడుకొంచున్నాము. అవును తండ్రి, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునన్నావు ప్రభా. అవును తండ్రి, మాలో ఉన్న చీకటిని తొలగించువాడు ప్రభా. మాలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగినది నీ నాయన నీ యొక్క శక్తి కలిగిన వాక్యం కనుక ప్రభా, అటువంటి బలమైన వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన మా దేశంలో ఉన్న నాయన ఈ యొక్క పరిస్థితులను బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కరోనా నాయన భారీ నుండి ప్రభా త్వరలోనే మా దేశానికి నాయన మా రాష్ట్రాలకు విడుదల కలిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాయన. నీ కృపాన్ని సన్నిధి మాతో ఉంచమని ఈ యొక్క ఆరాధన అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఈ యొక్క ప్రార్థన సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలము దీవెన ఆశీర్వాదం కలిగించమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం కీర్తన ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 133వ కీర్తన. షాలోం షకీనా ముందుకు వచ్చి వాక్యాన్ని చదువుతుండగా మనం కూడా ఏకీభవించి చదువుదాం. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అసలు ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని బోధించడానికి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రెవరెండ్ ఎస్ఎస్ రత్నరాజు గారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభములు తెలియచేస్తున్నాను. ఇంతవరకు ఈ ఆరాధనలో మీరందరూ మాతో పాటు ఏకీభించి ఉన్నారు. మరి మీ గృహాల్లో ఉండి దేవుని వాక్యమును వినడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఈ సమయమందు మరి షిలోహు గాస్పుల్ సంఘము మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మరి మీ గృహములోనే కాదు, అనేక గృహాల్లో ఉండి ఆరాధిస్తున్న వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనమందరము అనేక సమస్యలతో మనము బాధించబడుతూ ఉన్నాము. మరి ఈ లాక్డౌన్ కారణం ద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు. మరి ఒక పని, నిర్దిష్టమైన పనులు లేక గృహముల్లోనే నిర్బంధించబడి ఉన్నారు. మరి విడుదల లేదు, రేపు వస్తుంది విడుదల, రేపు వస్తుంది అని మనం తలస్తూ ఉన్నాము. కానీ ఇది ఇంకా పొడిగింపు జరుగుతూ ఉంది. మరి కరోనా వైరస్ ద్వారా చాలామంది ప్రజలు చనిపోవడం, దేశాలలోనే ఈ భయంకరమైన విపత్తు పరిస్థితులు జరుగుతుండగా మనమందరము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. త్వరలోనే దేవుడు ఈ యొక్క వ్యాధి నుండి మనలను విడిపించు, మరి స్వస్థతనిచ్చి క్షేమాన్ని ఇస్తాడని మనమందరం ఎదురు చూస్తున్నాం. మరి మానక మీరందరూ ప్రార్థించాలని నేను ప్రభు నామంలో దేవుని సేవకునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని ఉపదేశాన్ని, దైవ సందేశాన్ని, దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి మీకు అత్యుత్తమైన మరి శ్రేష్టమైన దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుని స్వరము వినాలనే ఆసక్తి కలిగిన వారందరికీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి మాట్లాడిన విషయాలను ఒకవేళ మరొకసారి మాట్లాడినప్పటికీ అది దేవుని స్వరముగా గుర్తించాలని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది మంచి వర్తమానం వింటున్నామని అనేక ఫోన్లు నాకు వస్తూ ఉన్నాయి. అలాగే మీ గృహాల్లో ఉండి మరి మీరు దేవుని వాక్యం వినడం నాకు ఎంతో సంతోషం. మరి త్వరగానే మనం అందరము మందిరాల్లో కూడి ఉండాలని నేను ఆశపడుతున్నాను.
మరి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని విందామండి. సమయమును పోనివద్దు. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మరి ఇప్పుడు చదివిన దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 133వ కీర్తన అతి చిన్న కీర్తనలో ఇదో ఒక కీర్తన. బైబిల్ భాగం అంతటిలో అతి చిన్న కీర్తన ఉంది. మరి 117వ కీర్తన 2 చరణాలు కలిగిన కీర్తన. మరి ఇది 3 చరణాలు కలిగిన కీర్తన. ఈ కీర్తన నిజంగా చాలామందిని ఆకర్షిస్తుంది. ప్రజలందరిలో ఈ కీర్తనను ఒక హృదయాన్ని హత్తుకునే రీతిగా ఉంటుందండి. చదువుతున్నప్పుడు దీని యొక్క భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఎంతో అద్భుతంగా దావీదు ఈ మాటలు రాశాడు. ఇది యాత్రా కీర్తనగా కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. అమూల్యమైన 3 వచనాలలో ఈ భాగం అంతా కూడా ఎన్నో సత్యాలు, అనగా ప్రజలందరికీ సంఘానికి, కుటుంబాలకు, దేశంలో ఉన్న వ్యక్తులకు, సమాజముగా కూడిన వారందరికీ కూడా ఈ వాక్యము ఎంతో పరిచయమైన వాక్యం. అయితే ఇది అందరి జీవితాలకి కూడా ఎంతో గొప్ప మార్పును ఇస్తుంది ఈ కీర్తన భాగం. అందుకే కీర్తన చదువుతున్నప్పుడు మరలా చదవాలని అనిపిస్తుందండి. చాలా మాధుర్యంగా ఉండే ఈ కీర్తన. ఇందులో ఉన్న సత్యాలు మనకేమైనా పనిచేస్తాయంటే తప్పకుండా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది దేవుని వాక్యం కనుక. అంతేకాదు మనుషుల యొక్క జీవితాలని క్షుణ్ణంగా దేవుని వాక్యము వారి లోపాలను, వారిలో ఉన్న అపరాధ భావాన్ని, వారికి ఉన్న వ్యతిరేకత జీవితాన్ని ఈ వాక్యము మారుస్తుంది. నేటి దినాన్ని ఈ వాక్యము వినబోతున్న మీ జీవితంలో మీరు కూడా మేలు పొందుతారని నేను నమ్ముచున్నాను. దైవ గ్రంథంలో ఈ 3 విషయాలని ఒకసారి చదువుదాం. మరలా ఒక్కసారి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదుగా దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ఈ వాక్యము నీది, దాసుడు నీ వాడను. నీవు నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని వినుటకు నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి. నీ ఉపదేశము నీ ప్రజలలోనికి వెళ్ళనివ్వండి. మేము మేలు పొందటానికి నీ వాక్యము వినాలి. నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది. నీ వాక్యమును గైకొనుట గొప్ప లాభం కనుక ఈ దినము, ఈ పునరుద్ధాన సమయంలో ఈ లేఖనములు వింటున్న ప్రజలందరితో కూడా మీరు మాట్లాడండి. అలాగే నన్ను మరుగుపరచండి. వాక్య ఉపదేశం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేయమని, మరి అనేక విషయాలు మాకు నేర్పించమని, తద్వారా ఆశీర్వించబడ్డ కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని నాతో అని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఏకీభించండి. నాతో కలిసి దేవుని వాక్యాన్ని వినండి, ఆశీర్వించబడండి. ఈ మాటను మనం ధ్యానించినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. అందరికీ మేలులు కావాలని, వారి జీవితము మనోహరంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. ఇప్పుడు బాధల్లో ఉన్నాం కదండి, అందరము బాధల్లో ఉండి ఇంకెంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ బాధ, ఈ రోగము, ఎంతకాలము మేము ఈ బంధకాల్లో ఉండాలి అని అందరూ భావిస్తున్నారు. బంధకాలు ఎవరికి ఇష్టం ఉండదు. విడుదల అవసరం, సంతోషం అవసరం, సమాధానం అవసరం, నెమ్మది అవసరం. ఆ నెమ్మది, సంతోష సమయము మరి మనం పొందినప్పుడు ఎనలేని ఆనందాన్ని దేవుని ద్వారా మనం పొందగలుగుతాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒక మాటను ఆలోచించండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలన చేసుకుంటూ
ఏంటి నా కుటుంబం ఎలా ఉంది, ఎప్పుడూ అభివృద్ధి ఉండట్లేదు, నా బిడ్డలు ఉన్నారు, లేక నా భార్య ఉంది, మరి నేను బాగానే ఉన్నాను కానీ అభివృద్ధి ఏమీ కనపట్లేదేంటి అని ఒక చోట కూర్చుని బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. ఆ ఆలోచించే సమయంలో ఆయన ఎందుకో కిందకి ఇలా నేల మీదకి చూసినప్పుడు ఆ చీమలు ఒక బెల్ల ముక్కను తీసుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నాయట. అది ఈడ్చుకుంటూ వెళ్తున్నాయి కానీ సరిగా తీసుకుని వెళ్ళలేకపోతున్నాయట. ఇతను గమనిస్తున్నాడు, ఈ చీమలు ఆ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళటం గమనించుతూ ఉన్నప్పుడు ఒక చీమ ఇటు గుంజుతుంది, ఒక చీమ అట్టు లాగుతుంది. ఈ బెల్లమును తీసుకుని వెళ్ళలేకపోతున్నాయి, ఆ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళలేకపోతున్నాయి. అప్పుడు ఆలోచన వచ్చిందట ఈయనకి, చీమలు ఈ చిన్న బెల్లం ముక్కని ఒకటేమో అటు లాగుతుంది, ఒకటేమో ఇటు లాగుతుంది, అవి తీసుకుని వెళ్ళలేకపోతున్నాయి. సరిగా అవి పనిచేస్తే తప్పకుండా అవి అనుకున్న గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళేవి కదా. అంటే బహుశా నా అభివృద్ధి ఎందుకు ఆగిపోయిందో అని ఒక ఆలోచన తనకు వచ్చిందట. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఈ చీమల స్టోరీ మనకి చాలా చిన్నగా అనిపించవచ్చు, లేకపోతే విన్నదేలే అనుకోవచ్చు, కానీ ఇందులో చాలా నీతి మనకు కనబడుతూ ఉంది. ఏమిటి ఆ నీతి అంటే, ఆ చీమలు ఐక్యతగా ఉండి ఒకే ప్రక్కకు త్రోసుకుని వెళ్తూ ఉంటే ఆ బెల్లము వారు ఆ చీమల యొక్క గమ్యస్థానానికి చేరేది. కానీ ఒక చీమ ఇటు లాగుతుంది, ఒక చీమ అటు లాగుతుంది. మన ఇంట్లో కూడా అంతే, సహోదరుల్లో కూడా అంతే, సహవాసంలో కూడా అంతే, సంఘములో కూడా అంతే. పిల్లరా, ఐక్యత లేని కారణము చేత అవి తీసుకుని వెళ్ళలేకపోతున్నాయి. మరి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, సహోదరులట ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని వాక్యము దావీదు బహుశా తన బిడ్డలకు, కుమారులకు చెప్తున్నాడు. అందుకే ఆ కుమారుల్లో ఒక్కడు కూడా సరిగా లేదు, ఒక కుమారుడు కూడా సరైన వాడుగా లేడు. ఎందుకంటే అటు ఇటు. ప్రియులారా, వినండి, మన కుటుంబము అభివృద్ధి పొందకపోవడానికి, లేక మన సంఘము అభివృద్ధి పొందకపోవడానికి, మన సమాజము అభివృద్ధి పొందకపోవడానికి, మన గృహము దీవెనకరంగా ఉండకపోవడానికి గల కారణము ఐక్యత లోపించుట. చెప్పండి, ఐక్యత లోపించుట. ఒకరేమో ఒకటి చెప్తున్నారు, తండ్రి ఏమో ఒకటి చెప్తాడు, పిల్లలు ఒకటి చేస్తూ ఉంటారు. లేక తల్లి ఒకటి బోధిస్తుంది, పిల్లలు మరి ఒకటి చెప్తూ ఉంటారు. లేకపోతే ఆ ఇంటిలో అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ములకి అక్క చెల్లెలికి పడదు. ఎందుకంటే నీ మాట నేనెందుకు వినాలి అనే ఆ స్వభావము ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు అక్కడ ఏమి లోపిస్తుంది? ఐక్యత లోపిస్తుంది. వాక్యము చెప్తున్నది ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని వాక్యం చెప్తుంది ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని వాక్యంలో మనము ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు కీర్తనకారుడు చెప్పిన మాట, మరి పౌలు గారు ఒక మాట చెప్తాడు ఎఫెసీ సంఘానికి, ఒక బలమైన మాట. ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మన జీవితము అభివృద్ధి, ఆశీర్వాదం పొందటానికి దేవుని వాక్యం మీద ఆధారపడాలండి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదట 3 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, మన
జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, సమాధానమును, నెమ్మదిని కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతివారు ప్రతి గృహంలో ఐక్యత అనేది చాలా అవసరం. మనమందరము సమైక్యంగా ఉండాలి, ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత లేని కుటుంబాలు గందరగోళంగా ఉంటాయి. ఐక్యత లేని జీవితాల్లో అశాంతి కలుగుతుంది, శాంతి సమాధానాలు లోపిస్తాయి. నేటి సమాజాన్ని మనం చూస్తే గందరగోళం. అందరూ అంటారు మా కులం పెద్దది, మా వర్గాలు మంచివాళ్ళు, లేకపోతే మా వర్గమే ఘనమైనది అని ఇలా కీచలాడుకుంటున్నారు. కానీ లోకంలో ఉన్న నరులందరూ ఒకటి అని భావించట్లేదు. భేదాలు కలిగిస్తూ విభేదాలతో జీవిస్తున్నారు. అందుకే పౌలు కొన్ని సంఘాలను దర్శించి ఆ సంఘాలను హెచ్చరిక చేశాడు, వారిలో ఉన్న లోపాలను సరిచేసి హెచ్చరిక చేశాడు. ఈ మాటను మనం ఎఫెసీ పత్రికలో చూస్తున్నాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, చూడండి సమాధానము అనే బంధం ఎంత గొప్పదో. లాక్డౌన్లో చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి కుటుంబాలన్నీ వేరువేరుగా ఉండే కుటుంబాలు ఇప్పుడు ఐక్యతగా ఉంటున్నాయండి, పూర్వం ఉన్న స్థితి ఇప్పుడు వచ్చిందండి. ఈ కరోనా వైరస్ వల్ల మరి ప్రజలు వాళ్ళ విలువలు ఏంటో తెలుసుకుంటున్నారు, మానవ తప్పిదములు ఏంటో గ్రహిస్తున్నారు, కుటుంబాలతో ఎంత ప్రేమగా మలుచుకోవాలో, ఎంత ప్రేమగా నడుచుకోవాలో నేర్చుకుంటున్నారు. అంటే కరోనా ఒక మంచి పని చేసింది అని మంచిని గ్రహిస్తున్నారండి. కుటుంబాల్లో ప్రేమానురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఎవరు చూసినా ఎవరి మట్టుకు వాళ్ళే బ్రతుకుతున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఐక్యత లేదు, సమాధానం లేదు. బిజీ లైఫ్ ఏంటో బిజీ అర్థం కాలేదు. మొన్నటి వరకు మనం 2-3 నెలలు, ఇప్పుడు 40 రోజులు అయింది కదండి. 40 రోజుల నుంచి అందరికీ బిజీ తగ్గిపోయింది, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు వారు ఏం కోరుకుంటున్నారు? అవును, నా బిజీ లైఫ్లో నేను ఐక్యతగా ఉండలేకపోయాను, నా సహోదరుడికి సహాయం చేయలేకపోయాను, నా సహవాసికి సహాయం చేయలేకపోయాను, నా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య అనురాగాన్ని, ఏదైనా ఫంక్షన్కి పిలిచారనుకోండి, ఏదైనా కార్యక్రమానికి పిలిచారనుకోండి, మేము రాలేమండి, సమయం లేదండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పిలుస్తున్నారు వాళ్ళు, వెళ్ళటానికి మనకి లేదు. వాళ్ళు మాకు ఫంక్షన్ ఉందండి అంటే లేదు, ఫంక్షన్ చేసుకుంటే 20 మంది మాత్రం ఎక్కువగా ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు ఎవరిని పిలాలి? మన కుటుంబం పెద్దది, అందరిని పిలుద్దామంటే ఇప్పుడు వస్తుంది, ఐక్యత వస్తుంది అందరికీ. కానీ ఐక్యతగా ఉండడానికి ఇప్పుడు కుదరట్లేదు. వినండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. దేవుని పిల్లలకు ఆత్మను కలిగించే ఐక్యత. అందుకనే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ జీవితమును జీవిస్తున్న ప్రతి వ్యక్తి సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. నీవు అనుకుంటే రాదు ఐక్యత. మనము మన జీవితంలో మనం అనుకుంటే ఐక్యతను కలిగి ఉండాలని ప్రయత్నంలో మనకి ఎన్నో విభేదాలు ఉంటాయి మనసులో. అనురాగాలు, ఆప్యాయతలు ఏవి రావండి, ఉండవు కూడా. ఇలా మనం ఉండాలంటే, సమాధాన స్థితిలో ఐక్యతగా ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవం మనకు అవసరం. అందుకే పౌలు గారు సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, ప్రేమలేవి కుటుంబాల్లో, ప్రేమలేవి? ప్రేమ లేకపోతే అభివృద్ధి ఏది? ప్రేమ లేకపోతే సమాధానం ఏది? ప్రేమ లేకపోతే నెమ్మదేది? ఇప్పుడు ఒకరి మాట ఒకరు వినట్లేదండి. సాధారణంగా పెద్దవారి మాట పిల్లలు వినాలి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, పెద్దల మాట వినాలి. ఎవరు పెద్ద? నువ్వు నాకు చెప్పేదేంటి, నీ మాట నేను వినేదేంటి? ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళే పెద్దోళ్ళు ఈ రోజుల్లో.
డబ్బు వారిని పెద్దవారిగా చేస్తుంది, వారికి ఉన్న ఉద్యోగం వారిని పెద్దవారిగా చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి. పెద్దవారి అనుభవాలు పెద్దవారివే, పెద్దవారి అనుభవాలు పెద్దవారివే. అందుకు పెద్దలకు లోబడాలి, సహోదరుని ప్రేమించాలి, సహవాసమును ప్రేమించాలి, దేవునిని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ కలిగిన వారవై ప్రేమలో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నానంటాడు. ఈయన ఖైదీ అంటే క్రీస్తు ఖైదీ, యేసు క్రీస్తు చేత పట్టుబడినవాడు. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దూషకుడు, హింసించేవాడు, హాని చేసేవాడు, దూషకుడు. ఇప్పుడు క్రీస్తు ఖైదీగా మార్చబడ్డాడు. క్రీస్తు ఖైదీ అయిన ఈయన పౌలు గారు అంటున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, మీరు ఆత్మతో ఐక్యపరచబడండి, సమాధానం అనే బంధం వేసుకోండి, అప్పుడు మీరు ఐక్యతగా ఉంటారు. ఊరికి రాయలేదు దావీదు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. వీళ్ళరా గమనించండి, మనకు ఐక్యత లేకపోతే అభివృద్ధి ఉండదు. అభివృద్ధి లేదు, ఎందుకు లేదని అందరూ నచ్చుకుంటున్నారా? మీ అభివృద్ధికి ఆటంకం ఏంటో చూడండి. ఒక్కసారి మీ ఇంటిలో మీ గృహానికి వెళ్ళండి. మీ గృహంలో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉందా? అక్క చెల్లెల మధ్య ఐక్యత ఉందా? అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉందా? సహోదరుల మధ్య ఐక్యత ఉందా? వాక్యం చదువుతూ ఉంటాం ఎప్పుడు, ఏమని? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని మనం చాలా సాధారణంగా మాట్లాడేసుకుంటాం. మేము ఈరోజు అర్థం చేసుకుంటే, దేవుని వాక్యం అర్థం చేసుకుంటే, రవ్వా నీ ఆత్మను కలిగి మేము సహోదర భావాన్ని కలిగి సమాధాన స్థితిలో మా సంబంధాన్ని బలపరుచుకోవడానికి ప్రేమానురాగాలతో మా కుటుంబాలను జీవిస్తే ఎంత చక్కటి అభివృద్ధి మాకు దొరుకుతుంది. కుటుంబముగా మీరు అభివృద్ధి కావాలి అని అంటే, అభివృద్ధి అంటే మీరు సంపాదించిన సంపాదన మీరే అనుభవించడం కాదు. మీరు సంపాదించిన సంపాదనలో మీ ఇంటిలో బలహీనుడైన వారికి సహాయం చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎన్నో మార్లు మనం విన్నాం. యోహాను మొదటి పత్రికలో ఆ మాట మనకు దేవుని వాక్యం తెలియచేస్తుంది. చూడండి ఒకసారి, నేను ఆ మాటను మీకు తెలియచేస్తాను. వాక్యము ద్వారా మనం అతను మూడో అధ్యాయము దేవుని వాక్యములు చెప్తున్న మాట 13, 14, 15 వచనాలు చదువుదాం దయచేసి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులము ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. వింటున్నారా? సహోదరుడు ప్రేమిస్తే మరణములో నుండి జీవములోనికి దాటి ఉండటం. అభివృద్ధి అంటే ఏమనుకున్నారు? అభివృద్ధి అంటే కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అనుకున్నారా అభివృద్ధి? ప్రేమ లేని ఎడల కోట్ల రూపాయలు ఏం చేస్తాయండి? నేటి దినాన్ని ఏం చేస్తున్నాయి మీ జీవితంలో? అభివృద్ధి అంటే మీ పొలాలు అభివృద్ధి, లేక మీ స్థలాల అభివృద్ధి, మీ ధనము అభివృద్ధి కాదు. మీ ఆత్మీయ జీవితంలో మీ సమాధాన స్థితిని కలిగి ఉండటం, మీ హృదయంలో నెమ్మది కలిగి ఉండటం, శాంతిని పొందటం, సమాధానకర్తను క్రీస్తుని మీద అనుభవించటం మీ జీవితంలో అది జరిగితే నిజంగా మన జీవితంలో ఐక్యత, అమ్మ ఎంత అభివృద్ధి ఉందా ఐక్యతలో. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు, సహోదరులను మనం ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఒక మాట చెప్పండి, మీరు మీ సహోదరులతో మాట్లాడుతున్నారా? మీ అన్నదమ్ములతో మాట్లాడుతున్నారా? ఫోన్ చేస్తే ఎత్తుతున్నారా? అంటే నేను సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఫోన్ చేస్తే ఎత్తరు. ఎందుకు ఎత్తరు తెలుసా? మీ లోపల ఏదో బాధ ఉంటుంది, మీ మనసులో ఏదో ఆయాసం ఉంది. అన్నగారి మీద, లేక తమ్ముడి మీద, అక్క మీద, చెల్లి మీద ఫోన్ చేస్తే ఎత్తరు. తర్వాత అడిగితే రింగ్ అవుతుంది, అది సైలెంట్లో ఉంది అని అబద్ధాలు చెప్తారు కదా. మీకు ఆ నెంబర్ ఎత్తడం ఇష్టం ఉండదు, లేకపోతే వారితో మాట్లాడడం నీకు అంగీకారం కాదు, వాళ్ళని అభినందించడం నీకు ఇష్టం ఉండదు, వాడిని కనపరచడం నీకు ఇష్టం ఉండదు. ఎంతసేపు నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు నీ పరిధిలోనే జీవిస్తామంటావు, అభివృద్ధి అనుకుంటావు. సంతోషం లేని ఏ వ్యక్తి అయినా అభివృద్ధి పొందిన వ్యక్తి కాదండి.
సమాధాన స్థితిలో ఉండే వ్యక్తి దేవునికి లోబడే వ్యక్తి. శాంతి సమాధానం అండి మనం. అందుకని నువ్వు నిద్రపోతున్నప్పుడు ప్రశాంతమైన స్థితి నీ జీవితానికి రావాలి. నీవు ఇంటిలో ఉన్నప్పుడు భయం లేకుండా జీవించాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆందోళన నీ జీవితానికి రాకూడదు. ఎందుకో తెలుసా? సమాధానం నీ జీవితానికి కలిగి ఉంది. నేను అందరితో ఐక్యత కలిగి ఉన్నాను, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్పింది. ఇప్పుడు సమాధానం లేకుండా చనిపోతే ఏం ప్రయోజనం అండి? నీ మనస్సుకు సమాధానం లేనప్పుడు. అందుకని సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది వాక్యంలో చాలా తేడా. నువ్వు అక్కడ సహోదరుతో సమాధానం కలిగి ఉంటే అక్కడ మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాం. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ మాట మనం ఇంకా కింద చదివితే 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బో, ఈ మాట విన్నప్పుడు కొంత కలవరం మన మనసులోకి వస్తుంది కదా. నరహంతకులు అంటే ఎక్కడో ఉంటారు అనుకున్నారా? రాక్షసులుగా ఏదో కత్తులు పట్టుకుని లేకపోతే తుపాకులు పట్టుకుని మనం ఉగ్రవాదులనే చూస్తున్నాం. కాదండి, సహోదరుని ద్వేషించి వాడే నరహంతకుడు అని దేవుని వాక్యం చెప్తాం. అందుకే బైబిల్లో వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా భయం వేస్తుంది. అందుకని ఎవరితో పోట్లాడాలన్నా, గొడవ పడాలన్నా, లేకపోతే ఏదైనా మాట పట్ల తిరిగి అనాలన్నా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాక్యం నమ్మినందున. మీరు మీ సహోదరులను ఈరోజే ప్రేమించండి. మీ 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 కుటుంబంలో అది మీకు అభివృద్ధిగా ఉంటుంది. ఎలాంటి అభివృద్ధి అంటే పరలోకమునకు చేరే అభివృద్ధి, పరలోక రాజ్యము సంపాదించుకునే అభివృద్ధి. క్రీస్తులో నీ జీవితము పూర్తిగా సంపూర్ణతలో ఉన్నందున నీ అభివృద్ధి తేటగా కనబడుతూ ఉంటుంది. అందుకే కక్షలు, కార్పణ్యాలు, ద్వేషము, కలహము, మత్సరములు ఏవి నీ మనసులో ఉంటే నువ్వు సహోదరుని ప్రేమించలేవు. సహోదరుని ప్రేమించలేని వాడు దేవుడిని ఏం ప్రేమిస్తాడండి? వాక్యం చాలా తేటగా చెప్తుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తావు అంటే ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే, చందా ఇస్తే గొప్పోడు అనుకున్నారా? వాక్యం తేటగా చెప్తుంది. అభివృద్ధి లేకపోవడానికి కారణం కొన్నిసార్లు అంట మనుషులు అలా కుళ్ళుకుంటూ ఉంటారట హృదయంలో. ఎవరు చూసినా కుళ్ళుకోవడమే. అందుకనే ఎదుటివారిని పలకరించినప్పుడు నవ్వుతారా? ఒకవేళ నవ్వినా అది విషపు నవ్వే, సంతోషమైన నవ్వు కాదు, హృదయాంతరంగంలో నుంచి వచ్చిన నవ్వు కాదు, విభేదంతో జీవిస్తున్న జీవితం. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మీ అందరిలో దేవుడు మనల్ని అందరినీ కోరుతున్నది ఒక్కటే విషయం: మీరు ఐక్యతగా ఉండండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక మాట చెప్తాను. నాకు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు యోసేపు జ్ఞాపకం వస్తాడు. యోసేపు జీవితాన్ని మీరు ఒకసారి స్టడీ చేయండి. అందరికీ దేవుని వాక్యం తెలుసు కదా, నేను అంత వివరంగా నేను చెప్పలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే సమయం మనం పాటించాలి కాబట్టి. యోసేపు జీవితము, వారు అన్నదమ్ములు ఏం చేశారు? తన తండ్రి యాకోబు చిన్న కుమారుడైన యోసేపుని ఎంతో ప్రేమించాడు కదా. అన్నదమ్ములందరూ ఎలా ఉన్నారో చూసిరమ్మంటే వాళ్ళ నడత, వాళ్ళ స్థితిగతి బాగోలేనందున తండ్రికి యోసేపు చెప్పాడు, నాన్న మన అన్నయ్యలు ఏం బాగోలేదు, వాళ్ళ జీవితం సరిగా లేదు అని చెప్తే కోపం వచ్చింది. ఒరే, మన గురించి చెడ్డ సమాచారం చెప్తున్నాడు రా అంటే వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలా ఉన్నారని చెప్పడం తప్ప. ఈ దినాల్లో మన గురించి ఎవరైనా చెప్తే మనం ఇష్టపడం. అలాగే యేసేపు జీవితంలో, బైబిల్ గ్రంథంలో యేసేపు జీవితంలో ఆదికాండంలో మీరు చూడండి, 37వ అధ్యాయం నుండి 45 వచనాల వరకు 5 అధ్యాయాల వరకు చదవండి. ఎన్నో విషయాలు యేసేపు గురించి వ్రాయబడుతూ ఉంటాయి. ఆయన యేసేపుని అసూయతో, మత్సరముతో, వారి అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే ఏం చేశారు తెలుసా? గోతులో పాడేశారు, మిద్యానీయులకు అమ్మేశారు. ఆయన పోతిఫర్ ఇంట్లో చేరాడు. అక్కడ కూడా పెద్ద శ్రమ వచ్చింది. ఆయన యోసేపు నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. అన్నదమ్ములు ద్వేషించి గోతులో పారవేసిన దేవుని యందు అతను భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు అతన్ని
ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాడు, అభివృద్ధి కలిగిన స్థలానికి చేర్చాడు. మీ అన్నదమ్ములలో కలహబుద్ధి, ద్వేషబుద్ధి, స్వభావంలో ఈర్ష్య, ద్వేషం ఉంటే అభివృద్ధి ఎలా వస్తుందండి? అన్నదమ్ములందరికీ అభివృద్ధి రాలే. యోసేపును తీసుకెళ్ళి వీటిని ఎలాగైనా హతం చేసేయాలి. అందుకని మనకి మా అన్నను చూస్తే కోపం వస్తుంది నాకు అంటాడు. నీ కోపం వస్తే అభివృద్ధి ఆగిపోయినట్టే. మన కోపం పాపం అయిపోద్ది, పాపము పరిపక్వమై మరణానికి వెళ్ళిపోద్ది. కోపము కుదరదు. ఇప్పుడు యోసేపు మీద కోపపడ్డారు అన్నదమ్ములు. వాళ్ళందరూ ఒకే మాట అనుకుని, రే వీడు మన గురించి మన పనులన్నింటి గురించి డాడీకి చెప్పేస్తున్నాడు రా, ఇప్పుడు ఈయన వదిలించుకోవాలి, మనం ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఒక గోతులో పారేశారు. ఎలుగుబట్టు సింహం తినేసిందని చెప్దాం మనం వెళ్ళి. అతనికి చాలా ఇష్టమైన ఒక మంచి అంగి ఉంది, అంగిని తీసుకుని వెళ్ళించారు, తండ్రికి చూపించారు. నాన్న తమ్ముడు తినేసింది, కొట్టి గోతులో పాడేసిన వాళ్ళు వీళ్ళు అబద్ధం చెప్పారు. చూడండి, అబద్ధము అభివృద్ధికి మూలం అంటారా? ఎన్నడూ కాదు. అబద్ధం ఆడడానికి వీలు లేదు. నిజం చెప్పలేదు తండ్రికి. యోసేపును అమ్మివేస్తే దేవుడు గోతుల నుండి తీసి మిద్యానీయులకు అమ్మేశారు. వాళ్ళు గోతు నుంచి తీసి దేవుడు సింహాసనానికి యోగ్యుడిగా చేశాడు. ఎందుకో తెలుసా? యోసేపు నమ్మకమైన వాడు, భక్తిపరుడు, యథార్థపరుడు, పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా? వారి అన్నదమ్ములకు కరువు వచ్చింది. అక్కడ ఆ ప్రాంతమంతా వేదన పడుతుంది. ఇక్కడ తిండి లేదు, తినడానికి తిండి లేదు. మరలా తప్పకుండా యోసేపుని ఆశ్రయించవలసి వచ్చింది. యోసేపు ఉండే ప్రాంతానికి ఈ అన్నదమ్ములందరూ వెళ్ళారండి ధాన్యం కొనుక్కుందామని. యోసేపు గుర్తుపట్టి ముందు ఫస్ట్ ఏమన్నాడంటే అన్యుల్లా బిహేవ్ చేశాడు యోసేపు. ఎందుకంటే వాళ్ళ మనసు తెలుసుకుందామని, వారి స్వభావాన్ని తెలుసుకుందామని కొంత బయటపడకుండా, మీరు ఎంతమంది ఉన్నారు, మీ డాడీ ఏడి, ఏం చేస్తున్నారు మీరు అందరూ, ఎక్కడున్నారు అని ఇలాంటి ప్రశ్నలన్నీ యోసేపు వారిని అడిగాడు అన్నదమ్ములు. అంటే పగతో కాదు, జాలితో. అయితే వాళ్ళ మీద కనికరపడి యోసేపు చక్కగా పిలుస్తున్నాడు. ఒకసారి మన దేవుని వాక్యం చదువుదాం. మరి ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 45వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. అంతట యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరుడితో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఇక వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయాయి. ఇదేంటి, మేము అమ్మేసి గోతులో పాడేస్తే ఇతనేంటి రాజుగా ఉన్నాడు? ఒక్కసారి వారి లోపల భయం వచ్చింది. అవును, మనము ఈర్ష్య చేత, ద్వేషం చేత వారిని దూరం చేసుకోవాలనుకుంటాం, కానీ దేవుడు వారిని అభివృద్ధి చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? వారిలో క్షమా మనసు ఉంది. ఇప్పుడు యోసేపులో క్షమా మనసు ఉంది, క్షమించే మనసు ఉంది. అందుకే వారి అన్నదమ్ములు చూడగానే గుర్తుపట్టి ముందు కొంత తెలియనట్లుగా ఉన్నప్పటికీ తర్వాత చెప్పుకుంటున్నాడు తన గురించి. అయ్యా, నేను ఎవరినో తెలుసా? మీ తమ్ముడినే. మీరు అమ్మేశారు కదా, నన్ను గోతులో పారేశారు కదా, నన్నే మీకున్న ఈర్ష్యను బట్టి నన్ను నెట్టేసి దూరపరచాలని ఆశించారు కదా, నేనే ఆ యోసేపుని. ఎంత చక్కటి మాట అండి. ఇంకా 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి. మీరే ఏడవకండి, ఇప్పుడు బాధపడకండి. అయ్యా, అమ్మేశారు, మీరు ఈర్ష్య చేత అమ్మేశారు.
మనము ఐక్యతగా ఉండాలని కోరాడు తండ్రి, కానీ ఐక్యత లోపించింది, మీలో ఈర్ష్య వచ్చింది. ఆ ఈర్ష్య పగగా మారి నన్ను అమ్మేశారు, ఇలా చేశారని మీరు ఏం బాధపడకండి అని క్షమా మనసుతో, ఎంత పెద్ద మనసు అండి యోసేపుది. దేవుని వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో ఇంత పెద్ద క్షమాపణ కలిగిన మనసు రావాలంటే, ఎవరైనా సరే మన ఎడలు తప్పులు చేశారనుకోండి, వాళ్ళని క్షమించాలి. అదే పెద్ద మనసు. మనిషి జీవితంలో తప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారా? మీ ఇంట్లో తప్పులు లేని వాళ్ళు ఉన్నారా? అన్నీ రైటే చేస్తారా? ప్రతి విషయంలో ఏదో రకంగా తప్పులు ఉంటాయి. అందుకనే మానవుడు తప్పిదములు కలిగిన వాడు. ఈ తప్పిదము కలిగిన మనస్సుతో ఉన్న యోసేపులో వారిని క్షమించే మనసు ఉంది. యోసేపులో క్షమించే మనసు ఉంది. అందుకే మీరు నా దగ్గరకు రండి, మీరు నన్ను అమ్మివేశారు, ఇప్పుడు మీరు దుఃఖపడద్దు అని చెప్తూ అంటాడు. అది మీకు మీకు సంతాపం పుట్టించవద్దు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా. ఎందుకంటే వారు నివసించే దేశంలో కరువు వస్తుంది. ఆ కరువు వచ్చే సమయంలో ఇబ్బంది పడతారు. ఇబ్బంది కలుగుతున్నందున బహుశా మీరు నన్ను కొట్టి గోతులో పారవేస్తే, నేను మిద్యానీయులకు అమ్మబడితే, నన్ను ఒక గృహంలో పోతీఫర్ గృహంలో ఉండడానికి యోగ్యతనిచ్చి, అక్కడి నుంచి దేవుని యోగ్యతా సింహాసనాన్ని నాకు ఇచ్చి, మీ అందరి ఆకలిని తీర్చడానికి నాకు దేవుడు కృప చూపించాడు. మీరు దీని విషయంలో భయపడకుండా అన్నలారా అని చెప్పిన ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. సహోదర ప్రేమ అంటే అదే. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట. అందుకనే ప్రియులారా, మీ గృహంలో మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తోటికోడళ్ళు, మీ అత్తగారు కోడలుగా నువ్వు ఉంటే అత్తగారితో గొడవ పడకండి అమ్మా. అత్త తిడుతుంది, పెద్దది నేర్పిస్తుంది కొన్ని మాటలు. నువ్వు కొత్త కోడలుగా వచ్చి ఉంటావు, నీకు కొంచెం పని అటు ఇటు రాదు, సర్దుకోవడం రాదు, కొన్నిసార్లు గద్దిస్తుంది. కోపపడద్దు. ఇంట్లో మీ అమ్మ కోపడింది, నువ్వు వినలేదు, అందుకే అత్తగారి రూపంలో నిన్నేం చేస్తుంది? కోపడుతుంది. నీకు పని నేర్పిస్తుంది. పని నేర్చుకోవాలి. కోప్పడితే ఎలాగా? తల్లిదండ్రులు గద్దిస్తారు, పెద్దవారు గద్దిస్తారు. నీకు పని రానందున, లోబడలేని స్వభావం నీకు ఉన్నందున గద్దిస్తారు. నేర్చుకోవాలి. ఇప్పుడు యోసేపు అదే అంటాడు, అన్నలారా మీరు ఏం చింతించొద్దు, మీరు మరీ దుఃఖపడిపోకండి. నన్ను ఒక ప్రణాళికతో దేవుడు బహుశా ఈ పని చేశాడు. నేను మీ అందరికీ మీకున్న కరువు నుండి పోషించడానికి నన్ను ఈ రాజ్యంలో ఒక రాజుగా నన్ను ఉంచాడు. మేలే చేశాడు. యోసేపు జీవితంలో మేలే పొందాడు. అవును, మంచి వ్యక్తులకు ఎప్పుడు మేలే జరుగుతుందండి, కీడేమీ రాదు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దయచేసి మీ గృహంలో ఉన్నవారు కూడా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన పట్ల కొన్నిసార్లు కొంత శ్రమ వస్తుంది. ఇప్పుడు వచ్చే శ్రమ అదే. మనందరినీ గృహాల్లో ఉండి నేర్చుకుంటారు. ఇంట్లో అందరూ ఐక్యతగా ఉండాలి, పనులు చేయాలి, ఇంటి పనికి తోడుపడాలి, వంట పనికి తోడుపడాలి, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా. ఇప్పుడు మా మిస్సెస్కి నేనండి ఎంతో సహాయం చేశానండి అని వార్తలు చెప్తూ ఉన్నారు. ఐక్యత 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 లోపిస్తే అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి పొందాలంటే ఐక్యత అనేది అవసరం. అందుకే దావీదు ఇంత చక్కటి మాట చెప్పాడు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే వారు ఎంతో వేదనపరిచారు, కానీ అభివృద్ధిని చూశారు. ఇప్పుడు అయ్యా నాకు ఇటువంటి శ్రమ కలిగిందంటే మీరేమీ దుఃఖపడద్దు, నన్ను కరువు కాలంలో నేను మిమ్మల్ని పోషించుటకు యోగ్యతనివ్వడానికి దేవుడే ఈ విషయాన్ని ముందుగా నిర్ణయించాడు. చదువుదాం 5, 6, 7 వచనాల్లో చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము
పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. పంపించను. ప్రాణరక్షణ కొరకు, ప్రాణరక్షణ కొరకు. ఐక్యత, నేను ఇందాక చెప్పాను, సహోదరుల ఐక్యత ఉంటే వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటారు. ఐక్యత చెరుపుకుంటే వారు మరణం పాత్రులు అవుతారు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకని ఐక్యతలో ఉండే ఈ గొప్ప కార్యం. ప్రభువా, మేము ఎందుకు ఐక్యతగా ఉండాలి? ఒకవేళ మీరు దేవుని వాక్యం వింటుంటే మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి చేతులు ఇవ్వండి. మీ అన్న, మీ అక్క, లేక మీ భార్య, మీ పిల్లలు ప్రక్కన మీ చేతులు ఇచ్చుకోండి. చేతులతో చెప్పండి, కలుపుకొని, చేతులు కలుపుకొని. ఇప్పుడు చేతులు కలుపుకోకడము, కరోనా వస్తుంది. కొన్ని కనీసం వందనాలు చెప్పుకోండి. వందనాలు చెప్పి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, గుడ్ మార్నింగ్ రా, లేకపోతే శుభోదయం అమ్మ అని చెప్పి సంతోషంగా మాట్లాడండి. వాళ్ళతో ఆనందంగా మాట్లాడండి. మొహంలా పెట్టుకుని వెళ్ళిపోతాం, ముడుచుకుంటే వెళ్ళిపోతారు. మొహం చూస్తేనే సీమలు పారేస్తూ ఉంటాయి ముఖం మీద. ఎందుకో తెలుసా? లోపల ఏదో ఈర్ష్య ఉంది. ఇప్పుడు యోసేపు అయితే క్షమా మనసుతో, చాలా పెద్ద మనసుతో వాళ్ళ అన్నను, ప్రభువు ఒక మంచి పని చేయడానికి నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు అని చెప్తున్నాడు. ఇంకా చదవండి దేవుని వాక్యంలో. అన్న, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. అమ్మో, ముందే చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఇంకా వస్తాయంటే ఇప్పుడు కరోనా కంటే ఇంకా ఏమైనా వస్తే మన పని ఏంటి? ఇంకా లాక్డౌన్ పొడిగిస్తే ఏంటి మన పని? అప్పుడే చాలామందికి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇంకేంటి, కరువు వచ్చేస్తుంది అనుకుని షాపింగ్ మాల్కి వెళ్ళి మొత్తం ఉన్న సరుకులన్నీ నువ్వే తెచ్చేసుకుంటావు. అక్కడికి అక్కర్లేదు. సబ్బులు ఒక 10 నువ్వే, నూనె ప్యాకెట్లు మొత్తం అన్నీ నువ్వే తెచ్చేసుకుంటావు. ఎందుకు? కరువు వచ్చేస్తుందేమో, రాబోయే కాలంలో ఇంకేంటో. మీరు ఐక్యతగా ఉంటే కరువుని పారద్రోలవచ్చు. స్తోత్రం చెల్లిద్దాం. మన దేశ నాయకులు, మనము, అందుకనే మన నాయకులు మంచి పిలుపునిస్తున్నారు. అయ్యా, కొన్ని రోజులు ఓపిక పట్టండి. ప్రాణాల కంటే గొప్పవేం కాదు. మనం మరలా సంపాదించుకుందాం. బ్రతుకుంటే మనం సంపాదించుకోగలుగుతాం. మీరు మీ ఇళ్లలో ఉండండి, క్షేమంగా ఉండండి, అటు ఇటు తిరగండి అమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీరు ప్రమాదంలో పడకండి అని చెప్పి నాయకులు మనల్ని హెచ్చరిక చేసి క్షేమాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే అభివృద్ధి తర్వాత చూద్దాం, మరలా దేవుడు ఇస్తాడు తప్పకుండా. విన్నారా? దేవునిపై ఆధారపడ్డాం. మనం నేర్చుకోవాలి. వాక్యం చెప్తుంది, బోధిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మనకు ముందే ఈ కరువు లేక ఈ ఏమంటారు విపత్కరమైన పరిస్థితులు రాకమునిపే దేవుడు ఎప్పుడో మనతో చెప్పాడు. అందుకే ఇప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, మనందరము ఐక్యతగా ఉందాం, సహవాసంగా ఉందాం. మీ ఇరుగు పొరుగు వారితో గొడవ పడకండి, మీ అన్నదమ్ములతో కొట్లాడకండి, మీ కుటుంబ సభ్యులతో ద్వేషభావాలు కలిగి ఉండొద్దు. బహుశా దేవుని రాకడకి ఇలా జరుగుతాయి. నీవు దేవుని వాక్యం ఎరుగుంటే క్షమాపణ, నీ సహోదరుని ప్రేమించి క్షమాపణ. ఎవరితో ద్వేషం పెట్టుకోకండి, కలహము మత్సరాలు మీకు ఉండకూడదు. వాక్యం ఒకసారి ఈ మాట చదవండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గ్రంథమును మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యంలో లూకా సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్పబడిన మాట 52వ వచనం నుండి చదువుదాం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ముందురు. చూడండి, ఇక్కడ ఐక్యత ఉందా? ఒకే కుటుంబం, ఒక కుటుంబంలో ఏమవుతున్నారు మనుషులు? వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి? వేరుపడుతున్నాయి. ఇక్కడ వాక్యంతో ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి
ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ఈ వాక్యం చదువుతుంటే ఎక్కడైనా ఐక్యత కనబడుతుందమ్మా? ఇంతకీ ఐక్యత ఎవరిలో? వ్యక్తుల, కుటుంబ సభ్యులలో. ఇప్పుడు మరి అభివృద్ధి ఏంది? ఎక్కడ వస్తుంది అభివృద్ధి? ఎలా వస్తుంది? అన్న మాటేనో, అక్క మాటేనో, తండ్రి మాటేనో, తల్లి మాటేనో, అత్త చెప్తుంటే కోడలేందో. ఇప్పుడు అభివృద్ధి ఏది వస్తుందమ్మా? అక్క చెప్తుంటే ఏమంటా? చెప్పావులే, నేను సంపాదిస్తున్నాను, నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నాను. ఈ స్వభావమే మన జీవితంలో విరోధం. ఆ విరోధము ఐక్యతను పాడు చేస్తుంది. ఐక్యత నష్టం కలిగిస్తుందండి. మనం ఐక్యతగా ఉండాలి. యేసేపు జీవితంలో మరి వారి అన్నదమ్ములు ద్వేషించిన యేసేపు క్షమాపణ మనసుతో వాళ్ళని చేర్చుకుని, పర్వాలేదన్నలారా, మీరు నన్ను ఇలా బాధ పెట్టారని నేను బాధపడలేదు, ఇంకా 5 కరువులు ఉన్నాయి, 5 పోరాటాలు ఉన్నాయి మన మధ్య, వాటిని ఎదుర్కోవడానికి ముందుగానే దేవుని ఉద్దేశంలో నన్ను ఇక్కడికి పంపించాడు, మనల్ని పోషించడానికి. బహుశా ఈ కరోనాను పంపించాడు అంటే మనకు జ్ఞానాన్ని, దేవునిపైన భయభక్తులు, ఎలా దేవునిపై ఆధారపడాలో, మన శక్తియుక్తులన్నీ మానుకుని మనమందరం కలిసి ఉండి కుటుంబ సభ్యులుగా ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేయొచ్చు. దేవుని బ్రతిమాలుకుని ఐక్యతగా ప్రార్థించటం, దేవుని బ్రతిమాలుకోవడం, దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే సమాధానం పొందటం మన జీవితానికి అవసరం. ఈ పునరుద్ధాన సమయంలో ప్రభువా, నా కుటుంబం ఐక్యతగా ఉందా? నా సంఘముగా నేను ఐక్యతగా ఉన్నానా? సమాజంలో నేను ఐక్యతగా ఉంటున్నానా? నా ఇరుగు పొరుగు వారికి ఐక్యతగా ఉంటున్నానా? అక్కడ లేనట్లయితే ఈరోజు నేను సఖ్యపడి నీ వాక్యములకు లోబడి యోసేపు లాంటి మంచి స్వభావముతో నా జీవితాన్ని దిద్దుకుంటాను. ఐక్యతను పోగొట్టుకుంటున్న నా జీవితాన్ని ఐక్యపరుచుకుంటాను. అభివృద్ధికి మూలం ఇదే, పరలోక రాజ్యమునకు చేరటానికి మూలం ఇదే. మనలో ద్వేషభావాలు ఉండడానికి వీలు లేదు, దేవుని వాక్యం చెప్తోంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనను వింటున్నారా? దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోగుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. మనలో ఎవరున్నారు? పాడు చేసేవాడు ఉన్నాడేమో, ఐక్యతను పాడు చేసేవారు ఉన్నారేమో. అది నీ ద్వేషమా, కలహమా, మత్సరమా, అది ఏమిటో నీ మనసుకు తెలుసు. నీ మనసుకు తెలుసు కనుక చేదైన వేరు ఏదైనా నీ హృదయంలో మొలిచి, చేదంటే ఏంటండి? చేదంటే యాపకాయ తింటే చేదుగా ఉందని అంటున్నాను, యాప ఆకు తింటే చేదుగా ఉందని. ఈ చేదు కాదు, చేదు నీ మనస్సులో ఉంది. విషపూరితమైన మనస్సు, విషపూరితమైన తలంపులు, చేదు లాంటి అనుభవాలు నీ జీవితమును కలవరపరుస్తున్నాయి. నువ్వు కలవరపెడుతున్నావు, లోబడకుండా ఉన్నావు. దైవవాక్యం చదువు, దేవుని వాక్యము చదువు, వాక్యానికి లోబడు. చేదైన వేరు ఏదైనా ఒకటి నీలో మొలిచి నిన్ను కలవరపరచునేమో చూసుకో. ఏమండి, దేవుని యాసావు భ్రష్టుడైపోవడానికి, ఏమండి, యాసావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకో. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక
విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఎందుకంటే మనకి ఎలా తెలుసు అంటే వాక్యం చదువుతున్నాగా, వాక్యం వింటున్నాగా. చేదైన వేరు ఏదైనా నీ జీవితంలో మొలిచి కలవరపరుస్తుందేమో చూసుకో. మారు మనసు పొందు. ఐక్యతను చెడగొట్టుకోకు. అన్నదమ్ముల ఐక్యతను చెడగొట్టుకోకూడదు. భార్య భర్తల బంధాన్ని చెడగొట్టుకోకూడదు. అక్క చెల్లెళ్ళు సమాజంలో సంఘంలో వ్యక్తులు గర్విస్తే ఐక్యత పోతుంది. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. సంఘము పాడైపోతుంది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి తప్పుడు బోధలు వినడం, రెండవది వ్యక్తిలో ఉన్న గర్వం. ఈ 2 కారణాలండి మనుషులో ఉంటాయి. అందుకే సంఘాలు పాడైపోతాడు. ఐక్యతగా ఉండి ప్రార్థన చేయలేరు. 2 కారణాలు. అవి మనలో ఉన్నాయా? నీ సంఘాన్ని పాడు చేస్తున్నావా? నీ ఇంటిని పాడు చేస్తున్నావా? వ్యక్తిగతంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? వద్దు. వాక్యం ఈరోజు హెచ్చరిక చేస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ఐక్యతగా జీవించటం మనకెంతో మేలు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మరి ఇది సుగంధ ద్రవ్యములతో పోల్చబడింది. అంటే సుగంధ ద్రవ్యములు సువాసన వెదజల్లుతాయి. ఐక్యత సువాసన వెదజల్లుతాయి. పరిమళ వాసనగా ఉండడం దేవుని ఉద్దేశం. పరిమళ వాసనగా మనము ఉండాలి. అది ఆయన కోరుతున్నాడు. అంతేకాదు ఇది అభిషేకములకు గుర్తుగా ఉంది. అనగా ఒక దైవ సేవకుడిని అభిషేకించడానికి నూనె వాడతారు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. అందుకే పరిశుద్ధాత్మ బలమును నువ్వు సంపాదించుకుని అభిషేకింపబడిన వ్యక్తిగా, ఏమంటే అన్యుడిగా కాకుండా దేవుని చేత ఏర్పరచబడిన కుమారుడిగా, దేవునిలో జీవిస్తున్న వ్యక్తిగా నీవు నీ ఐక్యతను కాపాడుకో. అది ఏమవుతుందో తెలుసా? ఆఖరిలో చెప్తాడు. ఏమని? అది ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండవలనని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం. మనందరం ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాం. దీవెనల కొరకు ఎదురు చూస్తాం. అవి మన ఇంటిలో, మన సంఘంలో ఉండాలంటే మొదటగా మన జీవితంలో ఐక్యత అనేది అవసరం. మనందరం ఐక్యతగా ఉంటున్నావా? నువ్వు చెప్పు. నీ హృదయమునకు చెప్పుకో. నేను ఐక్యతగా ఉన్నానా? మారు మనసు పొందితే నా మనస్సును దేవుడు అంగీకరించి యోసేపు లాంటి మంచి మనస్సుతో నన్ను ఆయన కృపలో పెంచుకుంటాడు. హల్లెలూయా. అతని కృపలో దాచుకుంటాడు. యోసేపు లాంటి క్షమా మనస్సు నీకు ఉండాలి. నీ వెడల తప్పులు ఎవరైనా చేసినట్లయితే క్షమించు, పర్వాలేదు. ఐక్యతను పాడు చేసుకోకూడదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబం మధ్యన, సంఘముల మధ్యన, మరి లోకం మధ్యన, సహోదరుల మధ్యన మనం ఐక్యత కలిగి జీవించడం మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కటాక్షము మన జీవితానికి అవసరం. దేవుని ప్రేమ మనకు అవసరం. అందుకని ఇక్కడ అంటాడు చక్కటి మాట. హోషియా గ్రంథంలో హోషియా 14:5 దేవుని వాక్యం చాలాసార్లు మనం చదువుకున్నాం. ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. అమ్మా, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టుకు ఉన్నంత కలిగిన సౌందర్యము అతనికి కలుగును. వింటున్నారా? సౌందర్యము కలుగును. అతని కొమ్మలు విస్తరించును. కొమ్మలు అభివృద్ధికి కొమ్మలు సూచనలండి. అవును, మన జీవితంలో అభివృద్ధి ఉందా? ఎందుకు అభివృద్ధి ఆగిపోయింది? మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం ఒక్కసారి పరిశీలన చేసుకుని, ప్రభువా మేము అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది? మేము ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం. ఒకరిపైన ఒకరు ద్వేషం కలిగి ఉన్నాం. ఒకరిపైన ఒకరి మాట ఒకరు వినకుండా ఉన్నాం. ఒకరిపైన ఒకరు పెత్తనం చేసుకుంటూ ఉన్నాం. ఒక ఏక మనసు, ఏక ఆత్మతో
మేము దేవుడిని ఆరాధించట్లేదు. కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిని వేడుకుందాం. మన హృదయాలను సిద్ధపరచుకుని ఈ పునరుద్ధాన సమయంలో ప్రభువా మాకు ఐక్యత లోపించినట్లయితే ఇప్పుడే మేము మారు మనసు పొందుతామని ఒక మంచి తీర్మానంతో దేవుని సన్నిధికి వద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. అందరూ నాతో పాటు ఏకీవించండి. ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ పునరుద్ధాన సమయంలో నీ మందిరంలోకి వచ్చిన మేము, నీ లేక మా గృహాల్లో ఉండి నీ వాక్యాన్ని వింటున్న మేము, మాలో అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది? ఎందుకు మేము దీవించబడలేకపోతున్నాం? ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉంటున్నాం. మా అభివృద్ధి ఏమీ ముందుకు సాగట్లేదు. కారణం ఏంటో తెలుసా? మా కుటుంబాల్లో మాకు ఐక్యత లేదు, మా అన్నదమ్ముల మధ్యన ఐక్యత లేదు, మా సహోదరుల మధ్య ఐక్యత లేదు. ద్వేషాలు, కలహాలు, మత్సరములతో ఉన్నాము. ప్రభువా ఇట్టి పరిస్థితులు మాకు ఉండడం, చేదైన వేరు మా మనసులో ఉన్నట్టే దాన్ని తొలగించుకుని మారు మనసు పొంది ప్రభువా మా జీవితాన్ని నీకు అప్పగించుకుని నీ ఆత్మ చేత మేము నడిపింపబడినప్పుడు మేము దీవెనకరంగా ఉండగలుగుతాం. ప్రభువా మాకట్టి కృప దయచి ఈ వాక్యం విన్న మీ ప్రియులను ప్రభువా, నీ బిడలను, వారి హృదయంలో ఒక మంచి మార్పు, వారి గృహాలలో ఒక మంచి మార్పు, వారి సమాజంలో ఒక గొప్ప మార్పు, యేసేపు లాంటి క్షమాపణ కలిగిన మంచి మనస్సు, ద్వేషంతో జీవిస్తూ మరి ద్వేషమును కలిగించిన అన్నదమ్ములను క్షమించిన మంచి మనసు, యోసేపు లాంటి మనసు, సహోదరులుగా అట్టి మనసు మాకు అవసరం. ప్రభువా మా దేశానికి మేమందరము ఐక్యత కలిగి ఉండాలి. మా సహోదరులందరినీ, మా ఇరుగు పొరుగు వారికి అందరికీ మేము ఐక్యతను కల్పించాలి. మేము ఐక్యతను కలిగి ఉండాలి. అది దైవ ప్రేమని చెప్పావు, అది అభివృద్ధికి, జీవమునకు మూలమని చెప్పావు. ఈ వాక్యమైన మా ప్రియులను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఇంకా కక్ష చేత, విష చేత, లోకములో మరి కల్మషంతో జీవిస్తుంటే నేటి వాక్యము ద్వారా వారి హృదయాలు మార్పు చేసి పరివర్తన వారి జీవితంలో కలిగించి వాక్యోపదేశం ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఈ మాటలు విన్న మా ప్రియ సంఘమును ఆదరించమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మా పరమ తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్ 9347581747 9347581747. మీరు వాట్సాప్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మీ అవసరతలు మాకు తెలియజేయండి. మరియు ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనను వీక్షించండి. మా ఫేస్బుక్ పేజ్ www.facebook.com/shilohu-gospel-church. మరిన్ని వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ www.youtube.com/shilohu-gospel-churchని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాక్య సందేశాన్ని గురించిన సందేశాన్ని మీరు పొందుకోండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.